నెబుకద్నెజరు శాసించాడు. ఏమనంటే యూదులలో రాజవంశములో నుండి ముఖ్యులు, అందరూ కాదు, రాజవంశంలో కూడా చెత్త చెదారం ఉండుంటుంది, రాజవంశంలో కూడా పనికి మాలిన వాళ్ళు ఉండుంటారు. ఆ చెత్త మనకొద్దు. రాజవంశంలో ముఖ్యులే కావాలి, లోపము లేని వాళ్ళు కావాలి, జ్ఞానం కల వాళ్ళు కావాలి, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళు కావాలి, సకల విద్యలు నేర్చిన వాళ్ళు కావాలి. అటువంటి వారిని ఏర్పరచుకో అంటే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో తేలారు. అప్పుడు చెప్పింది ఏమిటి? వీరికి మన కల్దీయుల భాషను నేర్పించు. జాగ్రత్తగా వినండి. వారి భాష నేర్చుకోవడానికి దానియేలు నో అని చెప్పలా. వారి పేర్లు పెట్టినప్పటికీ కూడా దానియేలు నో అని చెప్పలా. ఎందుకని? భాష కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న పేర్లు కావచ్చు, తనను పరచవు. కానీ వాళ్ళు కలిగి ఉన్నటువంటి జీవిత విధానము, వారు కలిగి ఉన్నటువంటి భోజనపు ఏర్పాట్లు, ఆ భోజన ఏర్పాట్లు వెనుక ఉన్నటువంటి విగ్రహారాధన, అనగా బబులోను దేశం యొక్క దేశస్థులు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆరాధిస్తూ వాటికి మొక్కుకొని వాటి దగ్గర అర్పించినటువంటి వాటిని తీసుకొచ్చి భోజనపు బల్లపైన పెట్టేవాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే తన శరీరము పవిత్రంగా ఉండకుండా చేసేది ఏదైతే ఉందో దాని విషయంలోనే దానియేలు ఖచ్చితంగా నో అని చెప్పాడు. సాధారణంగా ఇలా కొంతమంది యవనస్తులు లేదా కొంతమంది ఇతర దేశానికి బానిసలుగానో మరో కారణంతోనో తీసుకొని పోబడితే వారిని వాళ్ళ దేశంలో ఉపయోగించుకోవడానికి వారికి పేర్లు మార్చటం ఆ రోజుల్లో సాధారణంగా జరిగేది. మీకు జ్ఞాపకం ఉందా? యోసేపును అన్నలు అమ్మివేసినప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఫొతేఫర్ ఇంట్లో ఉన్నాడు. తప్పు చేయకపోయినా తప్పు చేసిన వాడిగా ఆఖరికి చెరసాల్లో వేయబడ్డాడు. ఆ తర్వాత చెరసాల్లో నుంచి ఫరో యోసేపును పిలిపించాడు, తన కలభావం చెప్పమన్నాడు. అలా కలభావం చెప్పమన్నప్పుడు యోసేపు కలభావం చెప్పాడు. ఈ కలభావం చెప్పిన నీవే దాన్ని నీ క్రియల్లో పెట్టుటకు అర్హుడు కనుక నీవే ఇదిగో నా తర్వాత అధికారిగా ఉండని చెప్పి ప్రధానమంత్రిగా సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు జ్ఞాపకం ఉందా? యోసేపుకు పేరు మార్చాడు. ఆనాడు ఆ విధంగా ఇతర దేశాలకు మరొకరు వచ్చినప్పుడు వారు ఆ దేశంలో పని చేయవలసి వచ్చినప్పుడు పేర్లు మార్చటము అది సాధారణంగా ఉండేది. వారికి అనుకూలమైన పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ కూడా దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో పేర్లు మార్చారు. కానీ విచిత్రం ఏమిటంటే దానియేలు పేరు దానియేలుగానే పిలువబడింది. యోసేపు పేరు మార్చబడినప్పటికీ యోసేపుగానే పిలువబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీ పేరులో ఏమీ లేదు, అంతా కూడా హృదయములోనే ఉన్నదనే సత్యము మర్చిపోవద్దు. ఒకవేళ చాలామంది చాలా సందర్భాలను వచ్చి అడుగుతూ ఉంటారు, బ్రదర్ నా పేరు మంచిది కాదు, పేరు మార్చేసేయండి అని చెప్పి. పేరు మంచిది కాదు కాబట్టి పేరు మార్చాలి. అంతకంటే విలువైనది నీ హృదయము. నీ హృదయం మంచిదేనా? నీ హృదయం మారిందా? దయచేసి గమనించాలి. నా ప్రభు ఈ లోకానికి వచ్చింది హృదయాలను మార్చటానికి, జీవితాలను మార్చటానికి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభువు పేరట మనవి చేస్తున్నా. ఎస్తేరు పేరు ఆత్మీయమైన పేరు కాదు, కానీ ఎస్తేరుగానే పిలువబడింది. ఆమె అసలు పేరు హదస్సా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లన్నీ కూడా అన్య సాంప్రదాయాలకు ముడిపడినటువంటి పేర్లే. షద్రక్ అని పిలుస్తున్నాం, మెషక్ అని పిలుస్తున్నాం, అబేద్నెగో అని పిలుస్తున్నాం. ఆ పేర్లు కూడా ఆ షద్రక్ అనగా, మెషక్ అనగా, అబేద్నెగో అనగా ఈ మూడు కూడా ఒకరి పేరు సూర్యుని పేరు, ఒకరి పేరు చంద్రుని పేరు, ఒకరి పేరు అబేద్నెగో. నెబో అనేటటువంటి పేరు నుంచి వచ్చింది. నెగో అనగా నెబో సేవకుడు, అనగా నెబుకద్నెజర్ నెబో సేవకుడు. ఒకరి పేరేమో సూర్యుని యొక్క బిడ్డని, చంద్రుని యొక్క సేవకుడని, నెబుకద్నెజర్ యొక్క సేవకుడని, ఇలా రకరకాల పేర్లు వాటి యొక్క అర్థాలు పెట్టేశారు. దానివల్ల దానియేలు ఏమీ బాధపడలా. ఎవరు ఏ విధంగా మమ్మల్ని పిలుచుకుంటే మాకేమిటి, మా హృదయంలో దేవుడు ఉన్నాడు, అది చాలు అని చెప్పి వారి జీవితాన్ని కొనసాగించారు.
సహోదరులు సహోదరులు, కానీ ఎక్కడ దానియేలుకు సమస్య వచ్చిందంటే, తన జీవితంలో క్రియల్లో విశ్వాసాన్ని కనపరిచే విషయంలో, పవిత్రంగా జీవించవలసినటువంటి సమయంలో తన పవిత్రతకు ఎక్కడ ఆటంకం వస్తుందో అనే చోటే తను ఖచ్చితంగా నిలబడ్డాడు. కాబట్టి మొదటిగా మనం నేర్చుకోబోతున్న పాఠం ఏమిటంటే పరిశుద్ధతకై పోరాటం. ఈ విషయం నేర్చుకుందాం. పరిశుద్ధతకై పోరాటం ఏమిటది? 8వ వచనము, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి యోసేపు ఉద్దేశించాడు, నిలబడ్డాడు. యోబు ఉద్దేశించాడు, నిలబడ్డాడు. దానియేలు ఉద్దేశించాడు, నిలబడ్డాడు. సంసోను ఉద్దేశించలా పడిపోయాడు. మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నా, మన జీవితంలో ఖచ్చితమైన ఉద్దేశాలు, ఖచ్చితమైన నిర్ణయాలు మనల్ని కడ వరకు కాపాడతాయనే విషయం మర్చిపోవద్దు. నిర్ణయాలు, ఉద్దేశాలు యవ్వన ప్రాయంలో తీసుకోవడం అద్భుతమైనది. అది చివరిదాకా మనం నిలబెట్టడానికి ఎంతైనా సహాయపడేవి అనే సత్యము మర్చిపోవద్దు. రైట్. ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, వెళ్ళి నపుంసకుల అధిపతికి చెప్తున్నాడు, అయ్యా, మీరేమో రాజుగారు భుజించే మాంసం తినమంటున్నారు, రాజుగారు సేవించే ద్రాక్షరసము తాగమంటున్నారు. అది నా వల్ల కాదు, అలా నేను చేయలేను. ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఏమని? వేడుకొనగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అధిపతికి చెప్తున్నాడు, అయ్యా, ఆ భోజనం నేను చేయలేను, ఆ ద్రాక్షరసం నేను తాగలేను, నా శరీరానికి అపవిత్రము, నా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకము, కాబట్టే నేను తినను. ప్రమాదం. ఆనాడు దావీదు తెగించాడు. తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనే ప్రక్రియలో దేవుని ప్రమేయం దేవుడు కలుగు చేసుకున్నాడు. నా సేవకుడు, నా దాసుడు యథార్థంగా జీవించటానికి, పవిత్రంగా జీవించటానికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఖచ్చితంగా నేను కలుగు చేసుకోవాల్సిందే. పరిశుద్ధతలో దేవుని ప్రమేయం.